డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHOAP టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ రోజున మన భారతీయ వాంగ్మయంలో శాస్త్రాలు ఏమేమి ఉన్నాయి, వాటిలో ఏ ఏ విషయాలు ఉంటాయి అనే దాన్ని సామూహికంగా ఒకసారి పరిచయం చేసి విడివిడిగా ఒక్కొక్క శాస్త్రాన్ని గురించి ఆ కంటెంట్స్ ఏముంటాయనే విషయాల గురించి నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను. శాస్త్రజ్ఞానం లేకపోతే మానవుడికి పురోగతి అనేది లేదు. అనాది కాలం నుంచి మానవుడు ఏంటంటే ఆలోచన తోటి ఆయన సమాజాన్ని మార్చుకుంటూ వచ్చాడు, దానికి అనుకూలంగా సౌకర్యవంతంగా మార్చుకుంటూ వచ్చాడు. మానవుడు అభివృద్ధి చెందడానికి శాస్త్రీయ జ్ఞానం చాలా అవసరం. ఇటువంటి పరిణామ క్రమంలో మన భారతీయ వాంగ్మయంలో కూడా చాలా శాస్త్రీయమైన విషయాలన్నీ వచ్చినాయి. అనేక శాస్త్రాలు ఏర్పడ్డాయి. ఏ ఏ శాస్త్రాలు ఏర్పడ్డాయి అనేది క్లుప్తంగా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముందుగా ఒక్కొక్క దాని గురించి వివరంగా మనం తర్వాత ముచ్చటించుకుంటాం. మొట్టమొదట సాహిత్య శాస్త్రం అనేది ఒకటి వచ్చింది. దీన్నే అలంకార శాస్త్రము అంటాం. అలంకార శాస్త్రము అంటే మనం ఆభరణాలు అలంకరించుకోవడంలో ఉండేటువంటి మెళకువల గురించి చెప్పబడి ఉంటుందేమో అని అనుకోకూడదు. అలంకార శాస్త్రము అనే పదానికి సాహిత్యము అని అర్థం. సాహిత్య శాస్త్రం. సాహిత్యం చదువుకుంటే మనకి కవుల యొక్క కావ్యాలన్నీ అర్థమవుతాయి. వాటిలో రమణీయమైన కల్పనలు అర్థమవుతూ ఉంటాయి, ఊహలు తెలుస్తూ ఉంటాయి, ఇన్ని రకాల ప్రయోజనాలు దాంట్లో ఉంటాయి. సాహిత్యం చదివిన తర్వాత మనం మహాకవుల యొక్క కావ్యాలన్నీ చదువుకుంటాం. వాల్మీకి, వ్యాసుడు, నన్నయ్య, తిక్కన, ఎర్రన, ఇలా వీళ్ళందరూ కూడా ఆంధ్ర వాంగ్మయంలో కానీ ఏ వాంగ్మయంలో అయినప్పటికీ కూడా ఆ వ్రాయబడినటువంటి కవిత్వాలన్నీ చదివి అర్థం చేసుకోవాలంటే సాహిత్యం చాలా అవసరం. సాహిత్యం అనేటువంటిది మానవుణ్ణి సుకుమారంగా మారుస్తుంది, ఒక మంచి పని చేయడానికి ప్రేరేపిస్తుంది. సాహిత్యం అనేది అది ఉత్తమ సాహిత్యం అవుతుంది. ఈ సాహిత్య శాస్త్రంలో ఏమేం విషయాలు ఉంటాయి అంటే వర్ణనలు ఎలా చేయాలి, అలంకారాలు ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా దాంట్లో చెప్పబడి ఉంటాయి. ముందుగా సాహిత్య శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఆ తర్వాత ప్రాచీనులు కానివ్వండి లేకపోతే ఆధునికులు కానీ రాసినటువంటి కావ్యాలన్నీ కూడా మనం చక్కగా చదివి అర్థం చేసుకుని దాంట్లో ఉండే అందమైన భావాలని అన్నింటినీ కూడా ఆస్వాదించగలుగుతాం మనం. అది ఒక అలౌకికమైనటువంటి ఆనందం. వాటిలో మన యొక్క మంచి ప్రవర్తన కూడా ఎలా ఉండాలో చెప్పబడి ఉంటుంది. కనుక సాహిత్యం లేకుండా మనం కవుల యొక్క కావ్యాలను అర్థం చేసుకోలేం. అలాగే ఆ కవితా రహస్యాలు మనకి తెలియవు. మనం కవిత్వాన్ని కూడా రాయలేం. సాహిత్యం ఉంటేనే కవిత్వం. సాహిత్యం లేకుండా కవిత్వం అంటే అది అంత రసవత్తరంగా ఉండదు. అందుకని సాహిత్య శాస్త్రం వచ్చింది. అలాగే వ్యాకరణ శాస్త్రం అనేది వచ్చింది. అంటే మనం సంభాషణ చేసేటప్పుడు, కవిత్వాలు రాసేటప్పుడు, గ్రంథాలు రాసేటప్పుడు, చదివేటప్పుడు కూడా భాష అనేటువంటిది ఉండాలి. భాష లేకుండా మనం ఏం చేయలేం కదండి. అసలు భాష ఉంటేనేగా మన మనుగడికి మూలం. మన భావాల్ని వ్యక్తం చేయాలంటే భాష ఉండాలి. ఈ భాషకి ఒక స్వరూపం అనేది ఉంటుంది, దానికి ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ ఉంటుంది. ఎలా పదాలు ఉండాలి, వాక్యాలు ఎట్లా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా
దాంట్లో చెప్పబడి ఉంటాయి. అవన్నీ చక్కగా మనం చదువుకుంటే చక్కని వ్యాకరణంతో మనం రాయగలుగుతాం అన్నమాట. అది ఒకటి. తరువాత మనం ఈ వ్యాకరణ శాస్త్రం చదవకపోతే చాలా నష్టాలు వస్తాయి. భాష సక్రమంగా ఉండాలి. మనం వాటిని దిద్దుకోవాలి. అవి తప్పు అని తెలిసిన తర్వాత ఇప్పుడు చూడండి, నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి ప్రస్తుతం అన్నప్పుడు నైరుతి ఎలా రాయాలి? చక్కగా భాషలో ఇలా రాయాలి అని చెప్పబడి ఉంది. దాని ప్రకారం మనం చక్కగా రాసుకునే అందమైన భాషని ప్రయోగించుకుంటాం. మనం అందరం కూడా మన భావాల్ని పరస్పరం వినిమయం చేసుకుంటాం. అంతేగాని మనం భావాల్లో క్లారిటీ లేకపోయినా భాషలో క్లారిటీ లేకపోయినా కరెక్ట్ కాదు. అందుకని ఆ రకంగా మనం అలాగే మనం రుణమాఫీలు చేస్తున్నాము అంటాం. అన్నప్పుడు కూడా రుణ అంటే అసురు రాయకుండా రాకుమిస్తే రూ రాస్తాం. ఇది తప్పు అని మనకి తెలుసు, కానీ అలా కాలం గడిచిపోతుంది. ఎంతకాలం గడిచిపోతుందో తెలియదు. మరి ఎప్పటికి మార్పు వస్తుందో తెలియదు. మన చేతిలో ఉన్న మార్పు ఇది. అలా భాషా విషయాలు చెప్పడానికి వ్యాకరణ శాస్త్రం వచ్చింది. తరువాత తర్కశాస్త్రము అని ఒకటి వచ్చింది. దీనికే న్యాయశాస్త్రము అని పేరు. ఈ న్యాయశాస్త్రం అంటే తర్కం. తర్కము అంటే ఊహించుట, వాదించుట, చర్చించుట అని. మన భారతీయ వాంగ్మయంలో ఒక విషయాన్ని తీసుకుని ఎలా మనం చర్చించాలి అంటానికి కూడా ఒక శాస్త్రం ఉంది. లోకంలో వాదాలు చేసుకుంటూ ఉంటారు. ఏదో తగాదాలు పడేటప్పుడు మిగతా అప్పుడు కూడా అబ్బాయి ఎలా కూడా చేసుకోవాలి, తోచినట్టుగా అనుకుంటారు. నువ్వు అప్పుడే చెప్పాల్సింది, ఇప్పుడు చెప్తే ఎట్లా కుదురుతుంది, అప్పుడే చెప్తే చేసేవాడిని, ఆ విషయం నాకేం తెలుస్తుంది, ముందెందుకు చెప్పలేదు, ఇలా ఏవేవో ఆ సందర్భానికి తగినట్టుగా వాదించుకుంటూ ఉంటారు. కానీ ఇదే వాదంగా మనం వచ్చి వాదిస్తాము సభల్లో అంటే ఎవరు కూడా ఒప్పుకోరు. దీన్ని వాదం అనరు. అది లోకంలో మాట్లాడుకునేది. అలా కాకుండా ఒక సిద్ధాంతాన్ని తీసుకుని ఎలా ఆర్గ్యుమెంట్స్ చేయాలి, ఎలా జయించాలి అనే దానికి సంబంధించి, అలాగే భౌతిక విషయాలకి సంబంధించి కూడా దాంట్లో ఉంటుంది. దాంట్లో భగవంతుడి గురించి కేవలం ఒక వాక్యం ఉంటుంది. ఈశ్వరుడు సృష్టి చేశాడు, ఆయన సర్వజ్ఞుడు అని ఒక మాట ఉంటుంది అంతే. దాని గురించి ఇంకేమీ ఆయన గురించి ప్రస్తావన ఉండదు. అంత భౌతిక విషయాల గురించే ఉంటుందన్నమాట. ద్రవ్యాలేంటి, గుణాలేంటి, ఇట్లాంటివన్నీ భౌతిక ప్రపంచానికి సంబంధించి ఉంటుంది. వాదాలు ఎలా చేయాలో దాంట్లో సమగ్రంగా చెప్పబడి ఉంటుంది. అది నేర్చుకున్నాక చక్కగా మనం వాదించగలుగుతాం అన్నమాట. దాన్ని తర్కశాస్త్రం అంటారు. మీమాంసా శాస్త్రము అని ఇంకోటి వచ్చింది. మీమాంసా శాస్త్రం అంటే యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు ఎలా వాడాలి, యజ్ఞాలు ఎలా చేయాలి, హోమంలో ద్రవ్యాలు ఎలా విడాలి, సమిధలు ఎలా తీసుకురావాలి, దొన్నెలు ఎలా కట్టాలి, తర్వాత ఏ ద్రవ్యంతో మన హోమాలు ఎలా చేయాలి, యజ్ఞగుండాలు ఎలా కట్టాలి, ఇలాంటి అనేకమైన విషయాలన్నీ కూడా దాంట్లో చెప్పబడి ఉంటాయి. దాన్ని మీమాంసా శాస్త్రము అని చెప్పి చెబుతారు. అది ఒక శాస్త్రం. తర్వాత ధర్మశాస్త్రములు అని వచ్చినాయి. అంటే మానవుడు ఎలా జీవించాలి, ఏది ధర్మం ఏది ధర్మం కాదు, ఎలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ధర్మం కూడా అధర్మంగా కనిపిస్తుంది మనం చూసే దృష్టిని బట్టి. ఒక్కొక్కసారి ధర్మం అయినా అధర్మం అనుకోవచ్చు, అధర్మాన్ని ధర్మం అనుకోవచ్చు. అవి ఎలా కాదు, కోడ్ ఆఫ్ కాండక్ట్ అంతా ఎలా ఉండాలి, పంపకాలు ఎలా ఉండాలి, ఆస్తులు, స్త్రీలకి ధర్మాలేంటి, పురుషులకి ధర్మాలేంటి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మానవుడి యొక్క జీవన విధానానికి సంబంధించినవన్నీ కూడా ధర్మశాస్త్రాలలో చెప్పబడి ఉంటాయి. వాటిని ధర్మశాస్త్రములు అని చెప్పి మనం చెప్తాం. తర్వాత సంగీత శాస్త్రము అని వచ్చింది. సంగీత శాస్త్రంలో అనేకమైన విషయాలు ఉంటాయి. మన భారతీయుడు సంగీతంలో తక్కువ పరిశ్రమ చేయాల, చాలా గొప్ప పరిశ్రమ చేశారు. అనేకమైన రాగాలు ఉంటాయి, తాళాలు ఉంటాయి, సరిగమలు ఉంటాయి. అనంతమైనటువంటి శాస్త్రం అంతా కూడా మన భారతదేశంలోనే వచ్చింది. దాన్ని విదేశీయులు కూడా చూసి ఆనందిస్తున్నారు, వీళ్ళ సంగీత విజ్ఞానాన్ని చూసి. అది సంగీత శాస్త్రం. అలాగే నాట్యశాస్త్రం ఉంది. అంటే ఎలా నాట్యాలు చేయాలి అనేవన్నీ కూడా రకరకాల నాట్యాల్లో విధానాలు, హావ భావ విలాసములు ఎలా ఉంటాయి, వాటిని ఏ రకంగా ప్రదర్శించాలి, అలాగే నాటకములు ఎలా వేయాలి, నటన ఎలా చేయాలి. ఒక్కొక్క భావాన్ని చూసినప్పుడు మనం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మనం దాని తాదాత్మ్యాన్ని పొందుతాం. ముందు పొంది మనం రక్తి కట్టిస్తాం ఆ పాత్రలో. ధనవంతుడుగాను లేదా దుర్మార్గుడుగాను ఏ రకంగా పాత్ర మనకి ఇస్తే ఆ పాత్రలో నటించడం అంతా ఎలా ఉంటుంది.
ఇవన్నీ చెప్పేటువంటి శాస్త్రమే నాట్యశాస్త్రము అని. తరువాత జ్యోతిష్ శాస్త్రము అని వచ్చింది. అంటే గ్రహాలు ఎలా ఉంటాయి, వాటి గమనాలు ఎట్లా ఉంటాయి, వాటి వేగాలు ఎలా ఉంటాయి, దాని ద్వారా మానవాళికి ఎలా వస్తూ ఉంటుంది, మంచి చెడులు ఎలా కలుగుతూ ఉంటాయి, మంచి ఏంటి చెడు ఏంటి, భవిష్యత్తు ఎలా తెలుసుకోవచ్చు, తెలుసుకుని జాగ్రత్తలు ఎలా పడాలి, ఇలాంటి వాటికి సంబంధించిందంతా కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అలాగే మంచి సమయాలకి, పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, శంకుస్థాపనలకి ముహూర్తాలు ఎలా పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉంటాయి. తరువాత వాస్తుశాస్త్రం అని వచ్చింది. ఈ గృహాలు ఎలా కట్టుకోవాలి, మరి వీధులు ఎలా ఏర్పాటు చేయాలి, పూల తోటలు ఎలా కట్టుకోవాలి, ఫౌంటైన్స్ ఎలా ఉండాలి, అక్కడక్కడ జలపాతాలు ఎలా సృష్టించుకోవాలి, ఇరిగేషన్ మెథడ్స్ అన్నీ ఎలా ఉండాలి, తర్వాత ఏ రాయి వాడాలి కట్టేటప్పుడు, భవనాలు ఎలా కట్టాలి, అంతఃపురాలు ఎలా కట్టాలి, ఇలాంటి వాటికి సంబంధించినవన్నీ కూడా వాస్తుశాస్త్రం అని చెప్పబడి ఉంటుంది. అది ఒక భాగం అన్నమాట దాంట్లో. తరువాత శిల్పశాస్త్రం ఉంది. శిల్పశాస్త్రం అంటే విగ్రహాలు ఎలా చెక్కాలి. మనం చూస్తూ ఉంటాం, అనేకమైన దేవాలయాలు చూస్తూ ఉంటాం, అద్భుతమైన శిల్పాలు ఉంటాయి, గుళ్ళ మీద బొమ్మలు ఉంటాయి, తర్వాత విగ్రహాలు ఉంటాయి, ముఖమండపం ఉంటుంది, గోపురాలు ఉంటాయి. ఇవన్నీ ఎలా కట్టాలి, వీటికి ఏ రాయి వాడాలి, రాళ్ళు ఎన్ని రకాలు, వీటికి సంబంధించి ఎలా చేయాలి అనేదంతా కూడా శిల్పశాస్త్రము అని భారతీయులు చెప్పారు. భారతీయ శిల్పశాస్త్రం చాలా గొప్పది. అవి నేటికి కూడా అద్భుతమైన కళాఖండాలుగా ప్రశంసకి ఆలవానం అవుతున్నాయి. తరువాత వైద్యశాస్త్రం కూడా వచ్చింది. దీన్ని ఆయుర్వేద వైద్యశాస్త్రం అంటారు. దీంట్లో అన్ని రకాల మూలికల గురించి అన్నీ చెప్పారు. ఇప్పుడు దేశంలో ఆయుర్వేద వైద్యశాలలు ఉంటున్నాయి, ఆయుర్వేద వైద్యులు ఉంటున్నారు. రకరకాల పరస్పరం వైద్యులందరూ కూడా పరస్పర సహకారంతో కలిపి కూడా వైద్యాలు చేస్తున్నారు. ఇదంతా వైద్యశాస్త్రము అంటారు, ఆయుర్వేద వైద్యము అంటారు. తర్వాత ధనుర్వేదము అని ఒకటి వచ్చింది. అంటే బాణాలు ఎలా ప్రయోగించాలి అనే దానికి సంబంధించి ఒక విద్య వచ్చిందనమాట. తర్వాత పాకశాస్త్రం వచ్చింది, వంటలు ఎలా ఉండాలి అనే దాని గురించి. తర్వాత ఈ పూలతో అలంకరణ ఎలా చేయాలి అనే దానికి సంబంధించింది ఒక శాస్త్రం వచ్చింది. తర్వాత చిత్రలేఖనం ఎలా చేయాలి అని వచ్చింది. ఇవన్నీ కూడా మన భారతీయ వాంగ్మయంలో ఏర్పడేటువంటి శాస్త్రములు. ఈ ఒక్కొక్క శాస్త్రంలో ఏమేమి ఉంటాయి, ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ అనే దాని గురించి మనం చెప్పుకున్నాక మీ అభిరుచిని బట్టి మీకు ఏ ఆ శాస్త్రంలో ఆసక్తి ఉంటే ఆ శాస్త్రాన్ని చక్కగా నేర్చుకోవచ్చు. మనందరం కూడా ఈ భారతీయ వాంగ్మయంలో ఉండే శాస్త్రాల గురించి తెలుసుకుందాం. స్వస్తి.